కేరళలో మా ఇల్లు చూయించేస్తారండి. మా ఇల్లు కాదు స్ట్రీట్ అనమాట. చాలా మంది కేరళని చూయించక్క స్ట్రీట్స్ అనేసి అడుగుతూ ఉన్నారు. కెమెరామెన్ అన్నీ నేనే అనమాట. వీడియోలోకి వెళ్ళిపోయే కంటే ముందు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తే ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది అనమాట. సో మాకొక స్ట్రెయిట్ గల్లీ ఉంటది. గల్లీ అనమాట కూడా నాకు కంఫర్టబుల్‌గా ఉంటది ముందు. సో ఇటు అనమాట. స్ట్రీట్ కాదు, ఒక చిన్న అడ్వెంచరే మీకు జేయిస్తాను. చూయిస్తాను. ఎంత నా ఎక్స్‌పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. పెద్దగా బావుంది కదా ఇల్లు. హౌసెస్ అన్నీ ఒక వీడియోలో పెడతాననమాట. చూయించండి అనేసి అడుగుతున్నారు. ఈ లోపలికి ఒక ఇల్లుంటదనమాట. ఆ ఇంటి లోపట పూల చెట్లతోని వాళ్ళు బానే డెకరేట్ జేసుకుర్రు. ఆ పూల చెట్లల్ల కింద ఏమొచ్చి పంటాయో అని నాకే భయమైతది. వాళ్ళకి గాదు. వాళ్ళు మంచిగా డెకరేట్ చేసుకున్నారనమాట. సో, అలానే కొద్దిగా ముందుకెళ్తే మీకు అటు చెట్లు, ఇటు చెట్లే కనిపిస్తున్నాయి. స్ట్రీట్ లాగా మీకనిపిస్తుంది. నాకైతే అలా కాదు, అడవిలాగా అనిపిస్తది. నైట్ టైమ్ అయితే అస్సలు బయటికి వెళ్ళం. ఇక్కడ వాళ్ళకి అలవాటే అనమాట. పిల్లలైనా సరే తిరుగుతూనే ఉంటారు. నాకు మాత్రం మస్తు భయమైతదనమాట. ఎందుకంటే అడవిలో చెట్లు ఏమొస్తాయా అని. ఏంటి అంటే ఇక్కడ జంతువులు నెమలిలైనా, జింకలు కాదు, పందులు, అడవి పందులైనా లేదంటే ముంగీసైనా, నక్కలైనా కనిపిస్తూ ఉంటాయన్నమాట. మస్తు భయమైతది. పాములంటే కనిపిస్తాయి కానీ అవి ఏం చేయలేదు ఇప్పటి వరకు. అప్పుడప్పుడు చూసాను, ఎక్కువగా చూడలేదు. అటు చెట్లు, ఇటు చెట్లు. ఏమన్నా వస్తదని భయమేయడం మినిమమ్ కామన్ సెన్స్. నాకు మస్తు భయమైతదనమాట చూసినప్పుడు. నిజంగా చెప్తున్నా, గుబురుగా. గ్రీనరీ చూడడానికి బావుంటది అనేసి అనిపిస్తది గానీ, ఇట్లా వర్షాకాలం అయితే పొదలు అల్లుకొని ఇంకా భయమేస్తదనమాట. స్ట్రెయిట్‌గా వస్తున్నా, చూస్తున్నారు గదా! ఇల్లులేమో తక్కువ గానీ, గుబురే ఎక్కువుంది గదా! సో, అన్నీ ఇలా ఉంటాయని కాదు. కొంచెం దూరం వెళ్లారనుకోండి, కాలనీలా ఉంటది. జనాలు అందరూ తిరుగుతూ ఉంటారు. బావుంటది. మాకిలా ఉంటది మా స్ట్రీట్ అని చెప్తున్నా. అటు కొంచెం తిరిగామనుకోండి, అక్కడ ఒక దూరంగా ఒకటి టెంట్ అట్లా కటౌట్ ఉంది చూడండి. అది బస్ స్టాప్ అనమాట. అక్కడ బస్ ఎక్కుతాము. ఎక్కువ అదే బస్ స్టాప్. సో, ఇటు వెళ్ళామనుకోండి, మా పాప స్కూలు, ఇంకా ఏంటంటే షాప్ ఉంటుంది. షాపు చాలా డిస్టెన్స్‌లో ఉంటాయి. ఇక్కడ ఒక షాప్ ఉంటే అక్కడెక్కడో ఒక షాప్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అంతగా ఎక్కువగా వాడరని కాదు. ఎవరి ఇంట్లో వాళ్ళే పండించుకుంటారనమాట. ఇంకో విషయం ఏంటి అనంటే, షాప్ ఉన్నా సరే వీళ్ళేం జేస్తారు అనంటే, బండ్లుంటాయి. ఇంటికో బండుంటది. ఇంటికో 2 బండ్లుంటాయి. బుర్రునెళ్ళి బుర్రున తెచ్చుకుంటారు. మనకట్లా గాదు. మనం నడుచుకుంటూ వెళ్లి నడుచుకుంటూ తెచ్చుకుంటామనమాట. ఎటు జూసినా చెట్లే గనిపిస్తాయి. సో, ఇటు కొంచెం ముందుకు వెళ్తే మా పాప స్కూలనమాట. ఇంక స్కూల్ దగ్గరకొచ్చేసాను. పాపని తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోతున్నాను కూడా. ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చిందా?